మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి తారా, ఈ ఫైల్ ఈ టైంలో ఎందుకు చూస్తున్నావు? అది మేడం, పొద్దున్న మీరు చెప్పారు కదా, అందరికీ శిక్షలు పడవు, హంతకులకి మాత్రమే పడతాయి అని. నిజంగా ఈ ఫైల్లో ఉన్న వాళ్ళంతా నేరస్తులేనా అని చూడాలనుకుంటున్నాను. వద్దు తారా, ఇలాంటి ఫైల్స్ నువ్వు చూడకూడదు. నేను నీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఫైల్ కూడా ఇక్కడే ఉంది. అలా అని నువ్వు చూస్తే ఇబ్బంది అవుతుంది. లేదు మేడం, చెప్పాను కదా, కొంతమంది తప్పు చేసినా శిక్ష పడదు అంటారు. కొంతమంది ఏమో తప్పు చేయకపోయినా అనవసరంగా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అందులో అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా, అందుకే చూడాలి అనుకున్నాను. నిజమే తారా, కానీ కొంతమంది తప్పు చేసి తప్పించుకొని బయట తిరుగుతున్నారు. దానికి నిదర్శనం ఎవరో కాదు, నా తమ్ముడిని చంపేసిన వాళ్లే. బహుశా నాకు దగ్గర్లోనే వాళ్ళుండుండొచ్చు, కానీ నేనే వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. అలా అని ఎప్పుడూ ఒకేలా ఉంటుందనుకోకు, తొందరలోనే వాళ్ళు దొరుకుతారు. అంటే మేడం, మీ తమ్ముడు కూడా ఏదో తప్పు చేశాడని మీరే చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఆ మనిషికి కూడా శిక్ష పడకపోతే ఎలా? నిజమే తారా, నా తమ్ముడు తప్పు చేశాడు కాదనను, కానీ వాడు నా ప్రాణం. అలాంటివాడు మట్టిలో కలిసిపోయాడు. అలాంటి వాళ్ళని వదిలేయమంటావా? శిక్ష పడకుండా చేయమంటావా? అందుకే నేనే వాళ్ళకి శిక్ష విధించాలి అనుకుంటున్నాను. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను అని ఫ్యాక్షన్ లీడర్లు చెప్పేవారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. నా తమ్ముడు ప్రాణం తీసిన వాళ్ల ప్రాణం తీయడమే నేను వేసే శిక్ష. అది మీరు చేస్తున్న వృత్తికి విరుద్ధం కదా మేడం. ప్రాణానికి ప్రాణం అన్నది ఏ చట్టంలో లేదు కదా. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? అలాగే నా తమ్ముడిని చంపమని ఏ చట్టం చెప్పలేదు కదా. అవతలి వాళ్ళు చంపేశారు కదా, అలాంటి వాళ్ళని నేనెందుకు వదిలేయాలి? నా తమ్ముడి ప్రాణం తీసిన వాళ్ళని ఊపిరితో నేనెందుకు ఉంచాలి? మేడం, మీరు కూల్గా ఉండండి. మీరు ఎక్కువగా టెన్షన్ పడితే మీ హెల్త్కి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కూల్. నా తమ్ముడి పేరు చెప్తే నేను కంట్రోల్ తప్పిపోతా తారా. వాళ్ళు దొరికే వరకు నేనస్సలు రిలాక్స్ అవ్వలేను. ఈ ఫైల్స్ తెప్పించుకున్నాను కదా, ఇది స్టడీ చేస్తాను. తొందరలోనే వాళ్ళందరూ చూస్తాను. సరే మేడం, ముందు మీరు రిలాక్స్ అవ్వండి, పడుకోండి, నేను వెళ్తాను. గోపి
ఈ గోపి ఇప్పుడు లేడు కదా. వీడు అనారోగ్యంతో చనిపోయాడు అని తెలిసింది. ఇంక వీడి గురించి వెతకడం అనవసరం. తప్పించాను గోపి. ఇందిరా కంట్లో నువ్వు పడకుండా నేను తప్పించాను. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావన్న విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఖచ్చితంగా ఆ ఫైల్లో నీ ఫోటో ఉంటుందని నేను ముందే ఊహించాను. అందుకే ఒక వ్యక్తి సహాయంతో చనిపోయిన మరో వ్యక్తి ఫోటో పెట్టి నిన్ను తప్పించాను. ఇంకా ఇందిరా నిన్ను ఎప్పటికీ కనిపెట్టలేదు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇందిర ఒక ఫైల్తో లోపలికి వెళ్ళింది. అందులో ఏముందో నేను తెలుసుకోవాలి. జైలు నుంచి విడుదలైన వాళ్ళ ఫైల్ తీసుకురమ్మని మొన్న చెప్పింది. ఒకవేళ అదే ఫైల్ అయితే అక్క పేరు కూడా అందులో ఉండే ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి? బాబు ఒక టీ ఇవ్వా? మహేష్, మేడం. టీ తీసుకురా. ఓకే మేడం. బాబు సార్, లోపలికి రా. మేడంకి టీ కావాలని. అలాగే సార్. అమ్మయ్యా, మంచి అవకాశం దొరికింది. ఏంటి చూస్తున్నావు? తల పగిలిపోతుంది. టీ ఇవ్వు. అలాగే మేడం. వసుధ, ఇది కూడా జైలు నుండి బయటకొచ్చింది కదా. దీని మీద చాలా కేసులున్నాయి. ఇది ఇప్పుడు ఎక్కడుంది?